మీరు డైరెక్ట్ చేశారు 'చిరంజీవి' అనే సినిమా. 'రాజ్ తరుణ్' అంటున్నారు. అంటే బేసిక్‌గా మనం ఎప్పుడు కూడా అది వెబ్ ఫిల్మ్ అయినా లేకపోతే ఇంకోటైనా కూడా వెబ్ సీరీస్ అయినా ఏదైనా కూడా కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళని అండ్ హిట్ స్ట్రీక్‌లో ఉన్న వాళ్ళని తీసుకుంటాం అనేది ఎక్కువగా చేస్తుంటాం కదా! మరి మీరు 'రాజ్ తరుణ్' అనే దాన్ని చూజ్ చేసుకున్న రీజన్ ఏంటి మనకి? 'రాజ్ తరుణ్' ఈజ్ ఆల్సో ఏ నైస్ అండ్ వెరీ గుడ్ యాక్టర్ అండి. హ్మ్. అండ్ హిట్ స్ట్రీమ్‌లో ఉంటే అంటే అతను మంచి హిట్స్ ఇచ్చారు. 'సినిమా చూపిస్తావా మామ' అహా! అప్పుడు ఇచ్చారు. బట్ ఇచ్చారు. కాకపోతే అంటే ఇప్పుడు కరెంట్‌ని బట్టి చేసుకుంటాం గానీ మనం ఓన్లీ రైట్. హిస్టరీ చూస్తూ ఉన్నాం కదా! కరెక్ట్. అంటే ఇప్పుడు మనము ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు దానికి తగ్గ ప్లేట్ పెట్టుకుంటేనే కరెక్ట్. హ్మ్. యూనో ఇప్పుడు మనం ఒక చిన్న స్వీట్ తీసుకున్నాం అనుకోండి. దానికి పెద్ద ప్లేట్ పెట్టుకొని దాంట్లో తినలేం. దానికి తగ్గట్టుగానే చిన్న ప్లేట్ హ్మ్. తీసుకుంటాం. మనం పెద్ద బిర్యానీ తెచ్చుకున్నప్పుడు దానికి తగ్గట్టు. సో, మన కంటెంట్‌కి కావాల్సిన యాక్టర్ రాస్తారు. హ్మ్. సో, దానికి ఆయన పర్ఫెక్ట్‌గా సూట్ అవుతారు. యెస్. యెస్. అందుకని రాస్తారు అప్రోచ్ అయ్యాం. హ్మ్. ఇప్పుడు మనం ఒక పెద్ద యూనో ఒక మాగ్నమ్ ఓపస్ మూవీ లాంటిది ఏదైనా చేస్తున్నాం. యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు మేబీ వేరే అంటే యాక్టర్‌కి మీరు రాసుకుంటమే 'రాజ్ తరుణ్' అనుకుని లేదు. రాసుకున్నారా? నేను హ్మ్. ఎంటర్‌టైనర్ అని రాసుకున్నాము. హ్మ్. అది హ్మ్. ఒక కామెడీ ఎంటర్‌టైనర్ అనుకునే రాసుకున్నాము. హ్మ్. దానికి ఎవరు ఫిట్ అవుతారు అనుకున్న దాంట్లో ఒక ముగ్గురు, నలుగురు పేర్లలో ఫస్ట్ వచ్చిన పేరు రాజ్ తరుణ్. హ్మ్. మేము ఆ టీమ్ అందరం కూడా డిస్కస్ చేసినప్పుడు అవును మిగతా అందరితోని పోలిస్తే రాజ్ తరుణ్ బెస్ట్ కదా! హ్మ్. ఎందుకంటే ఆయన ఎనర్జీ లెవెల్స్ బావుంటాయి. హ్మ్. హ్మ్. ఒక 'రవితేజ' గారి దగ్గర ఉన్న ఎనర్జీ లెవెల్స్ రాజ్ తరుణ్ దగ్గర ఉంటాయి. ఆ ఓకే. స్లాంగ్ కావచ్చు అవన్నీ. హ్మ్. హ్మ్. సో, ఈ క్యారెక్టర్‌కి అతను చాలా బాగా సూట్ అవుతాడు అని థాట్‌లో అనిపించింది. తీసుకున్నారు. ఎందుకంటే ఒక ఫైట్స్ చేసే ఒక టఫ్ పర్సన్ అవసరం లేదు మనకు. హ్మ్. 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 అలాగని జెప్పేసి అమాయకంగా కనిపించే పర్సన్ వద్దు. రెండిటికి బ్యాలెన్స్ చేస్తూ ఉండి, కొంచెం ఎనర్జిటిక్‌గా ఉంటూ, హ్మ్. ఫన్ క్రియేట్ చేసే పర్సన్ కావాలన్నప్పుడు మాకు రాజ్ తరుణ్ తట్టారు. యెస్. యెస్. అయితే ఇప్పుడు ఆయన చేశారు ఇయన్నీ ఓకే. బట్ ఈ మధ్య కాలంలో కొన్ని ఆయనకి కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్‌లు అయి వచ్చినాయి గదా! సో, అదంతా అయిపోయిన తర్వాత పెట్టుకున్నారా? లేదంటే యాక్చువల్‌గా అంటే అది ఎవరి పర్సనల్ లైఫ్‌లో జరిగేటివి ఉంటాయి గానీ వాళ్ళకుంటాయి. బట్ బట్ కాకపోతే వన్స్ మనం సెట్‌కొచ్చినప్పుడు మనకేదైనా డిస్టర్బెన్స్ ఉందనుకోండి. అది క్యారీ మనకు తెలియకుండానే క్యారీ ఫార్వర్డ్ 100%, అవుతుంటది. 100% అయితే అది మనకు రాజ్ తరుణ్ దగ్గర నుంచి మాత్రం ఆ ప్రాబ్లమ్ రాలేదు. రాలేదు. ఆయన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకొక విషయం చెప్పాలేంటంటే 102 ఫీవర్‌తో షూటింగ్‌కొచ్చారు పాపం. ఓహ్! ఈ ఈ సమస్యలు జరుగుతున్నప్పుడే హ్మ్. 102 ఫీవర్‌తో షూటింగ్‌కొచ్చి టాబ్లెట్‌లేసుకుంటూ షాట్స్ చేసెళ్లారు. ఆయన హ్మ్. నేను చేయలేనండి క్యాన్సెల్ చేయండి అని చెప్పి ఎళ్ళిపోవచ్చు. హ్మ్. కానీ షూట్ జరుగుతుంది. ఇంతమంది డిపెండెంట్ ఉన్నారు దీని మీద. యెస్. మనం యెస్. మధ్యలో వదిలేసి ఎళ్ళిపోవడం కరెక్ట్ కాదని అలా వణుకుతూ చలికి హ్మ్. చలి జ్వరంలాగా వచ్చింది. ఓకే. ఓకే. అని వణుకుతున్నాడు. యాక్షన్ చెప్పేటప్పటికి మళ్ళీ నార్మల్ అయిపోతున్నాడు. కట్ చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ కూర్చుంటున్నాడు. హ్మ్. సో, అలా చాలా డెడికేటెడ్‌గా వర్క్ చేసాడు. హ్మ్. ఆ విషయంలో ఆయన ఒప్పుకోవాలి. యెస్. యెస్. అయితే మరి ఒక పక్కనేమో అంటే ఇప్పుడు 'చిరంజీవితో' మొదలుపెట్టారు. అంటే ఒక ప్రాపర్ డైరెక్టోరియల్ డెబ్యూ అనేది జేస్తున్నారు గదా! యెస్. సో, మీకు ఫేవరెట్ హీరో అనేసరికి 'చిరంజీవి' గారు అంటున్నారు. అవును. సో, లైనప్ అనేది అంటే మనకి ఒకవేళ ఆ థాట్ వస్తే అంటే ఎప్పుడన్నా మనకు అవకాశం వస్తే అనే దాని కోసం కొన్ని ఏసి పెట్టుకుంటాం గదా! అలా ఒక ప్రాపర్‌గా ఒక లైనప్ ఉన్నాయా స్టోరీస్ లేదంటే ఉన్నాయి. ఉన్నాయి. లే అంటే నాయి ఒక 2, 3 స్టోరీస్ వేరేవి ఉన్నాయి. హ్మ్. కాకపోతే ఇంకొంచెం ప్లానింగ్ జేసుకోవాలి. హ్మ్. 'చిరంజీవి' గారి దగ్గరికెళ్ళాలంటే ఆ ప్రాపర్ ప్లానింగ్ వేరేదుండాలి. హ్మ్. హ్మ్. బట్ ఇప్పుడున్న మూవీస్‌లో వేరే మూవీస్‌లో అయితే ఒక థ్రిల్లర్ ఒకటుంది. ఒక యెస్. యాక్షన్ నేను యాక్షన్ ప్యాక్డ్ హాలీవుడ్ స్టైల్‌లో ఉంటది ఒక హ్మ్. మూవీ. హ్మ్. ఆ మూవీ ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాం. యెస్. సో, ఒకటి కోర్ట్ రూమ్ డ్రామా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంటే స్టోరీస్ ఉన్నాయి. ఒకప్పుడు చాలా టైం అంటే ఒక 4, 5 పెద్ద సినిమాలు చేసి అలా ఉండేది. ఒకప్పుడు వేరు. అవును. ఇప్పుడు అలా లేదు. ఒక్క వెబ్‌లో అయినా ఒక హిట్ కొడుతున్నామంటే ఇమ్మీడియేట్‌గా పెద్ద హీరో వస్తున్నాయి. కరెక్ట్. వచ్చేస్తున్నాయి. అంటే వాళ్ళు చూస్తున్నారు మీరన్నట్టు ఒక మెతుకు చాలు గదా! అవును. అన్నట్టు థాట్‌లో వాళ్ళుంటున్నారు. అంటే ఒక పెద్ద సినిమాలు చేసిన తర్వాత నా దగ్గర రావాలన్నది లేదు గదా! సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నా 'చిరంజీవి' గారి గాని పెద్ద హీరోలకి ఎవరికన్నా అంటే మైండ్‌లో ఉన్నారా? అంటే నాకు నేను వాళ్ళ దగ్గరికెళ్ళాలంటే నాకే ప్రిపరేషన్ కావాలి నాకు. అవునవును. ఎందుకంటే ఆహ్, అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళతో నేను శభాష్ అనిపించుకోవాలి తప్ప ఏ ఒక్క మాట రాకూడదనే దాంట్లో ఉన్నా నేను. హ్మ్. సో, హ్మ్. వాళ్ళ వాళ్ళ దగ్గరికెళ్ళాలి అంటే వాళ్ళు ఒకవేళ రేపు పిలిచినా నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ నేను ప్రిపేర్ చేసుకొనొస్తాను. హ్మ్. ఎందుకంటే మీరు నమ్మకంతో నన్ను పిలిచారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే నిలబెట్టుకోవాలి. నాకు కొంచెం ప్రిపరేషన్ అవసరం అని చెప్పి నేనే ఆ యెస్. టైం అడిగి తీసుకొని మరి ప్రిపేర్ అయ్యి ఎళ్తాను. హ్మ్. సో, దానికి కొంచెం టైం తీసుకోవాలి నేను.